పరిచయ ప్రసంగం. నమస్కారం అందరికి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన సనాతన వైఖానస సంప్రదాయానికి మూలస్తంభం వంటిది. మహర్షి శ్రీ విఖనసుడు రచించిన శ్రీ వైఖానస కల్పసూత్రం. ఇది ఒక మహాగ్రంథం, ఒక దివ్యమైన వేదసూత్రం. ఈ వైఖానస కల్పసూత్రం అనేది కేవలం పూజా విధానాల పుస్తకం మాత్రమే కాదు. ఇది ఒక సంపూర్ణ జీవన నియమావళి. మనిషి జన్మ నుండి మోక్షం వరకు అనుసరించవలసిన ధర్మాలు, కర్మలు, ఆచారాలు మరియు అద్భుతమైన సంస్కారాలు అన్నింటినీ సవివరంగా తెలియచేసే ఉజ్వలమైన మార్గదర్శి. ఈ మహాగ్రంథం 4 ప్రధాన భాగాలుగా విభజించబడింది. శ్రౌత, వైదిక కర్మలు, స్మార్థ, స్మృతుల ఆధారిత కర్మలు, ధర్మ నియమాలు మరియు ప్రవర, ఋషి పరంపర. ఇందులో మొత్తం 32 ప్రశ్నలు లేదా అధ్యాయాలు ఉంటాయి. ప్రతి ప్రశ్నలో మనిషి జీవన విధానం, వేదాధ్యయన నియమాలు, యజ్ఞయాగ విధానాలు, వర్ణాశ్రమ ధర్మాలు మొదలైన జీవిత సత్యాలు విస్తారంగా చెప్పబడ్డాయి. వైఖానస కల్పసూత్రం యొక్క శైలి మరియు విశిష్టత. ఈ గ్రంథం యొక్క భాష చాలా సులభమైనదిగా కనిపించినా ప్రతి సూత్రం, ప్రతి శ్లోకం లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, వైజ్ఞానిక సత్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మంత్రపఠనం పుస్తకం మాత్రమే కాదు. ఇది మనిషి ఆత్మ వికాసానికి, అంతర్గత శుద్ధికి మార్గదర్శకమైన జీవనశాస్త్రం. ముఖ్యంగా మనువులు, ఆపస్తంబులు, బోధాయనులు, హారితులు వంటి అపారమైన ప్రామాణికత కలిగిన మహర్షులు సైతం ఈ వైఖానస సూత్రాన్ని అత్యంత ప్రాచీనమైనదిగా, శ్రేష్టమైనదిగా పేర్కొనడం దీని విశిష్టతను తెలియజేస్తుంది. వైఖానస కల్పసూత్రంలోని ప్రధానాంశాలు. ఈ గ్రంథం మనకు ప్రసాదించిన ముఖ్య అంశాలను క్లుప్తంగా పరిశీలిద్దాం. అష్టాదశ సంస్కారాలు. జననం నుండి మరణం వరకు మనిషి జీవితంలోని 18 ముఖ్య సంస్కారాలు. ఇవి ఆత్మశుద్ధికి, దేవతానుగ్రహానికి, తద్వారా మోక్ష మార్గానికి సోపానాలుగా నిలుస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం వంటి జీవిత దశల్లో ఎలా జీవించాలి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనే స్పష్టమైన నియమాలను అందిస్తుంది. యజ్ఞ విధానాలు. పాకయజ్ఞం, హవిర్యజ్ఞం, సోమయజ్ఞం వంటి యజ్ఞాలు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు, విశ్వ సమతుల్యతకు, వాతావరణ పవిత్రతకు మూలమని ఈ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. గోత్ర ప్రవరలు. ప్రతి బ్రాహ్మణుని ఋషి పరంపరను, కుటుంబ ధార్మిక సంప్రదాయాన్ని కాపాడే పద్ధతులు ఇందులో చెప్పబడ్డాయి. దేవాలయ మరియు గృహారాధన విధానాలు. దేవాలయాలలో అర్చకులు చేయవలసిన ఆరాధన పద్ధతులు, మంత్రాలు, హోమాలు, అలాగే గృహంలో భగవంతుని పూజించే విధానాలు కూడా ఇందులో విపులంగా అందించబడ్డాయి. వైఖానస గృహ్య సూత్రం, గృహ కర్మల మార్గదర్శి. వైఖానస కల్పసూత్రంలో భాగమైన గృహ్య సూత్రం మనిషి జీవితంలోని ముఖ్య సంస్కారాలను వివరిస్తుంది. వివాహం, గర్భాధానం, సీమంతం, జాతకర్మ, అన్నప్రాసనం వంటి ప్రతి సంస్కారం ఆధ్యాత్మికంగా మనిషి జీవనాన్ని పవిత్రం చేసే అద్భుత ప్రక్రియలు. వైఖానసుల విస్తరణ. వైఖానస సంప్రదాయాన్ని అనుసరించే అర్చక స్వాములు మన దేశంలో విస్తరించి ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం బలంగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా నేటికి వైఖానస ఆగమ పద్ధతిలోనే పూజలు, కైంకర్యాలు జరుగుతుండటం ఈ సంప్రదాయం యొక్క పవిత్రతకు, ప్రామాణికతకు తిరుగులేని నిదర్శనం. సారాంశంగా చెప్పాలంటే శ్రీ వైఖానస కల్పసూత్రం అనేది వేదాధారిత ఆగమ సంప్రదాయానికి హృదయం. ఇది మనిషి జీవన మార్గాన్ని పవిత్రత, భక్తి, శ్రద్ధ, జ్ఞానంతో నడిపించే ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి గ్రంథం. మన వేద సంప్రదాయం, మన సంస్కృతి పరంపర, మన ఆచార వ్యవస్థ ఇవన్నీ కలిపే దివ్యమైన వంతెన శ్రీ వైఖానస కల్పసూత్రం. దీనిని అధ్యయనం చేయడం, ఆచరించడం మన ధార్మిక జీవనానికి అత్యంత ఆవశ్యకం. ధన్యవాదాలు.